ఇద్దరు ఆ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విధంగా సృష్టి స్థితి లయకారకులు ఈ విధంగా ఒకటి అవుతారన్నమాట. ఇక్కడ పరశురాముడు ఈశ్వరుని గుడి స్థాపన చేసి ఈశ్వరుని ఐక్యం కావడం చేత పరశురామేశ్వరుని ఆలయం అంటారు. ఇక్కడ ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి దక్షిణ కాశీ అని పిలువబడే శ్రీకాళహస్తి నుంచి స్వర్ణముఖి నది జలాలు భూగర్భ మార్గంగా ప్రయాణించి స్వామి పాదాలను అభిషేకం చేయడం అనేది 60 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అంటే 2005వ సంవత్సరం డిసెంబర్ 4 వచ్చినాయి. నెక్స్ట్ 2065లో వస్తాయన్నమాట. ఇది చాలా విశేషంగా జరిగేది అనమాట. ఇదే విధంగా సంవత్సరానికి ఒకసారి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి దక్షిణాయన పుణ్యకాలం మారేటప్పుడు సూర్యకిరణాలు ఈ యొక్క మెయిన్ టెంపుల్ దగ్గర బయటకు వాడుకొచ్చేసి 15 హోల్స్ ఉంటాయి. వాటికి అవి వచ్చేసి తిథులకి సంకేతాలు చెప్తారు. లోపల వాడుకున్న 9 హోల్స్ నవగ్రహాల సంకేతాలు అనమాట. ఆ యొక్క రంధ్రాల నుంచి సూర్యకిరణాలు నేరుగా స్వామి పాదాల మీద పడేది విశేషంగా సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అనమాట. ఇంకా ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముఖ్యంగా శ్రీకాళహస్తి శివాలయం దగ్గర సాలిపురుగు పాము ఏనుగు లాంటి మోగ ప్రాణాలకు ముక్తి లభిస్తే ఇక సాక్షాత్ సృష్టికర్తమైన బ్రహ్మ పోషణకర్తమైన మహావిష్ణుకే ముక్తి లభించేట్టుగా చెప్తారన్నమాట. ఇక్కడ మనం ఏ పూజలు చేసుకున్నా త్రిమూర్తులు చేసుకున్న పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంకా ఈ యొక్క దేవాలయానికి పరివార దేవతలు ఈ దేవాలయంలోనే ప్రాకారంలో మొట్టమొదట సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖుడుగా ఉన్నాడు. ఇక్కడ 6 ముఖాలు 12 భుజాలు మయూరు వాహనుడయి వల్లి దేవసేన సమేత 20 భార్యలతో ఉండడం అనేది ఇక్కడ విశేషం అనమాట. తమిళనాడు తంజావూరు బృహదేశ్వరాల దగ్గర ఒక దగ్గర ఉన్నారు ఈ విధంగా. ఆ తర్వాత ఇక్కడే అనమాట. ఇక్కడ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ఆడికృతిక సంవత్సరానికి ఒకసారి ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా చేస్తారు. చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వచ్చి కూడా ఇక్కడ కావళ్ళు చెల్లించుకోవడం తలనీలాలు ఇచ్చుకోవడం లాంటివి చేసుకుంటారు అనమాట. ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత దేవాలయం అమ్మవారి దేవాలయం అంటే పార్వతీదేవి ఇక్కడ ఆనందవల్లి అమ్మవారి యొక్క నామధేయంతో వెలిసిందనమాట. విషయం ఎవరంటే అమ్మవారు ఇక్కడ త్రిమూర్తులు ఒక దగ్గర చేరిన శుభ సందర్భంగా వాళ్ళ సకల శక్తియుక్తులు అమ్మవారికి ప్రసాదించినారు. పైగా అమ్మవారు సింహవాహనం పైన ఉండి సోలాలు బల్యాలు చేపట్టి ఉగ్ర రూపంగా ఉంటుంది. అట్లా కాకుండా అమ్మవారి పీఠం శ్రీపీఠం శాంతమూర్తి అభయహస్త స్వరూపం కాబట్టి అమ్మవారికి అన్ని అనుకూలాలు కలిగిన ఒక ఉద్దేశంతో అమ్మవారు దానికి ఆనందపరసరాలైందని దానికి అందువల్లనే అమ్మవారికి ఆ నామధేయం ఆనందవల్లి అమ్మవారి నామధేయంగా ఇక్కడ వెలిసినట్టుగా చెప్తారనమాట. ఇక్కడ అమ్మవారి సమక్షంలో కూడా ప్రతి సంవత్సరం శివరాత్రులు ఆడికృతిక దేవి నవరాత్రులు ఇంకా కార్తీక మాసాలు ఇలాంటి పర్వదినాల్లో విశేషంగా ఉత్సవాలు చేస్తారు. ప్రతి శుక్రవారం నాటి అభిషేకాలు చేస్తారు అనమాట. సూర్య భగవానుడు ఇక్కడ విశేషంగా ఉండడం అనేది ఇక్కడ అతని ప్రత్యేకత ఎవరంటే సూర్య భగవానుడు 7 గుర్రాలు కలిగినటువంటి వాహనం పైన ఆసీనుడై ఉన్నట్టు ఉంటాడు సహజంగా. అట్లా కాకుండా స్వామివారి ఇక్కడ సాక్షాత్తు శివుని పానివటం నందు ఉద్భవించినట్టుగా మనకు కనిపిస్తాడు అనమాట. అంటే ఉదయించే సూర్యుడిగా మనకి ఇక్కడ కనిపిస్తాడు. అందువల్లనే అతని చేతికి 2 చేతుల్లో కూడా 2 తామర మొగ్గలు ఉంటాయి. చెవులకి నేచురల్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఉంటాయన్నమాట. ఇంకా ముఖ వర్చస్సు వచ్చేసి బుద్ధిని యొక్క చిహ్నాలు ప్రతిఫలించి ఉంటాయన్నమాట. ఈ స్వామికి ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి నాడు ఉత్సవాలు ప్రతి ఆదివారం అభిషేకాలు చేస్తారు.